లోని మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ కు చెందిన జనరేటర్లో పంచదార పోసాడు విష్ణు. దీంతో మంచు మనోజ్ ఇంటికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పహాడి షరీఫ్ పిఎస్ కు వెళ్లి మరోసారి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఇంటి నుంచి తనను వెళ్లగొట్టడానికి తన మనుషులతో విష్ణు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంచు విష్ణుకు సంబంధించిన వీడియోలు విడుదల చేశాడు మనోజ్. అందులో జనరేటర్లో పంచదార ఉన్న విజువల్స్ ఉన్నాయి. మరోవైపు అన్నదమ్ముల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మోహన్ బాబు నివాసం దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వీడియోలు పోసారా? చక్కెర పోసాడంట. నేను నిన్న చక్కెర పోసినా. అదేంటి పంచాయతీ చక్కెర పోతే? అయ్యో కుటుంబం మళ్లీ గొడవ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ కు చెందిన జనరేటర్లో పంచదార పోసాడు విష్ణు. దీంతో మంచు మనోజ్ ఇంటికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. పహాడి షరీఫ్ పిఎస్ కు వెళ్లి మరోసారి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఇంటి నుంచి తనను వెళ్లగొట్టడానికి తన మనుషులతో విష్ణు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక మంచు విష్ణుకు సంబంధించిన వీడియోలు విడుదల చేశాడు మనోజ్. అందులో జనరేటర్లో పంచదార ఉన్న విజువల్స్ ఉన్నాయి. మరోవైపు అన్నదమ్ముల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మోహన్ బాబు నివాసం దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనోజ్ ఇంతకు ముందే తన ఇంట్లో జరిగినటువంటి ఘటన ఇటు మీడియాకు ఆ వీడియోలు విడుదల చేయడము, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి కాసేపట్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని తను ఫిర్యాదు అందజేస్తా ఉన్నాడంటూ కూడా ఇప్పటికే సమాచారాన్ని షేర్ చేయడం జరిగింది. మనోజ్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. దాంతో పాటు విష్ణు వ్యవహరించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకటి మీడియాకు విడుదల చేయడం జరిగింది. తన ఇంటికి ఉపయోగిస్తున్నటువంటి జనరేటర్ లో చక్కెర పంచదార పోసినటువంటి వీడియోలను సైతం రికార్డ్ చేసి ఎవిడెన్స్ కింద అవన్నీ కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేయనున్నారు. నిన్న డిసెంబర్ 14న తన తల్లి బర్త్డే సందర్భంగా విష్ణు తన అనుచరుల బృందంతో కలిసి కేక్ తీసుకొని కారులో లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గా అవి స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఇంట్లో జనరేటర్ లో ఎలా వీళ్ళు చక్కెర పోసారు. మా విష్ణు నిన్న ఒక్కసారిగా తన అనుచరుల బృందంతో కలిసి వాహనాన్ని అక్కడ నిలిపి కేక్ తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ పైన కనబడతా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లో తన పర్సనల్ కారులో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా మనోజ్ ఇంటి దగ్గర సమీపంలోకి చేరుకొని ఆ కారులో నుంచి కేక్ తీసుకొని లోపలికి వెళ్తూ తను అక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరంతా కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా అర్థమవుతా ఉంది. మనోజ్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. నిన్న డిసెంబర్ 14న తన నివాసంలో జరిగినటువంటి నా కుటుంబ భద్రతపై జరిగిన భయానక మరియు ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని పంచుకోవడానికి నేను చాలా బాధపడ్డాను మరియు కలవరపడ్డాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. నిజాన్ని బయటపెట్టి న్యాయం చేయడం నా బాధ్యతగా నేను భావిస్తా ఉన్నానంటూ కూడా ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను భైరవ షూటింగ్ లో ఉండగా మా అబ్బాయి స్కూల్ ఈవెంట్ కి నా భార్య మౌనిక హాజరవ్వడము, మా సోదరుడు విష్ణు మంచు, అతని సహచరులుగా ఉన్నటువంటి రాజ్ కొండూరు, కిరణ్, అప్పటి దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కిరణ్, విజయరెడ్డి మరియు బౌన్సర్ల బృందంతో కలిసి మా ఇంట్లోకి ప్రవేశించి నా తల్లి పుట్టినరోజు, ఆమె పుట్టినరోజు కేక్ ని తను
కట్ చేసేందుకు పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు తన ఇంటికి వచ్చాడంటూ కూడా మనోజ్ ఒక నోట్ రిలీజ్ చేశాడు. తర్వాత జరిగినది గణించబడిన విధ్వంసక చర్య. వారు నా ఇంటిలోకి ప్రధాన జనరేటర్లను తారుమారు చేసి చక్కెరతో కలిపిన డీజిల్ ని పోసి ఇది విపత్తు వైఫల్యానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక చర్య. అర్ధరాత్రి జనరేటర్లు పనిచేయకపోవడంతో ప్రమాదకరమైన విద్యుత్తు హెచ్చుతగ్గులను దారి తీసింది. నా వృద్ధ తల్లి, నా 9 నెలల కుమార్తె, నా మామ మరియు గ్రామానికి చెందినటువంటి మా అత్తతో సహా మొత్తం కుటుంబం ప్రమాదంలో పడి ఉండేది. అలర్ట్ గా నేను గమనించాను కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ మాత్రం ఈ విషయాన్ని క్లారిటీగా తెలియజేశాడు. జనరేటర్ల దగ్గర వాహనాలు నిలిపి ఉంచడం మరియు ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు యాక్టివ్ గా ఉండడంతో ఈ విధ్వంసం యొక్క పరిణామాలు వినాశనకమైనవి కావచ్చు. అగ్ని లేదా పేలుడు ప్రాణాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంది అంటూ మాత్రం నోట్ రిలీజ్ చేయడం జరిగింది. విష్ణు మరియు అతని బృందం ఇంటి ప్రాంగణం నుంచి బయలుదేరేటప్పుడు వారు నా ఇంటి నుండి చివరి విశ్వసనీయ సిబ్బందిని బలవంతంగా తొలగించడం ద్వారా పరిస్థితిని మరింత తీవ్రతం చేశారు. నా కుటుంబం దుర్బలంగా మరియు నిస్సహాయంగా మిగిలిపోయింది. వారు నా దంగల్ కోచ్ ని సైతం బెదిరించి అతను జోక్యం చేసుకుంటే లేదా సంఘటన గురించి తెలియజేస్తే అతన్ని మరియు అతని కుటుంబాన్ని హాని చేస్తామంటూ కూడా విష్ణు మరియు ఈ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా హెచ్చరించారన్నట్టు కూడా మనోజ్ ఈ స్టేట్మెంట్ లో ఈ విషయాలన్నీ కూడా రైజ్ చేయడం జరిగింది. ఇది వివిక్త సంఘటన కాదు, బెదిరింపులు మరియు శత్రుత్వం యొక్క తీవ్రతరం చేసే నమూనాలో భాగం. చట్టాన్ని అమలు చేసే వారి నుండి ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ చర్యలు నా కుటుంబం మరియు నా భద్రత పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయి. మా అమ్మ పుట్టినరోజు వేడుకల కోసం ఉద్దేశించిన రోజున ఇలా జరగడం మా హృదయాన్ని కలిసివేసింది. నా కుటుంబం మరియు నేను ఇప్పుడు మా జీవితాల గురించి నిరంతరం భయంతో జీవిస్తా ఉన్నాము. అధికారులు త్వరగతిగా చర్యలు తీసుకొని బాధ్యులను చేయాలని కోరుతా ఉన్నాను. నా కుటుంబం యొక్క భద్రత మరియు నాకు ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి హానికి న్యాయం చేయడమే నా అభ్యర్థన. ఇలా బాధాకరమైన మరియు లోతైన వ్యక్తిగత విషయం అయితే ఏదైనా మరింత హాని జరగకుండా మాట్లాడడం మరియు నిరోధించడం చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను. చట్టం గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది అని నేను అంటే మంచు విష్ణు తన మనుషులతో చక్కెర తీసుకెళ్తున్న విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ గొడవ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతుంది? అసలు కయ్యానికి కాలు దూగుతుంది ఎవరు అనుకోవాలి? ఇద్దరు కూడా పోలీసు కమిషనర్ ముందు హాజరయ్యి ఇక ముందు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, నెట్టుకోవడం, బల ప్రదర్శన చేయడము, కొట్టియడము, ఈ ఏ యాక్టివిటీస్ కూడా మేము పాల్పడమంటూ కూడా పోలీసుల ముందు ఆ షూరిటీస్ సమర్పించి ₹1,00,000 బాండ్ ఇచ్చి వీరందరూ కూడా పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ వార్నింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ జల్పల్లి ఇంట్లో ఈ సీన్ రిపీట్ అవుతా వస్తా ఉంది. అంటే ఇది ఇక్కడితో ఆగేటువంటి అంశంలా కనిపించట్లేదు. రోజు రోజుకి ఏదో జరిగినటువంటి ఘటన ఇతను తమ్ముడు చేశాడని ఒకరు, అన్న చేశాడని ఒకరు, ఇద్దరు కొట్టుకునేటువంటి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్క్రీన్ పైన ప్లే అవుతున్నటువంటి దృశ్యాలు లెఫ్ట్ సైడ్ దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ మనోజ్ కారు దిగి వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది అంతా కూడా అతనితో మాట్లాడుతూ తన తల్లి కోసం తీసుకొచ్చినటువంటి కేక్ ని కార్ డోర్ ద్వారా తీసి అది తీసుకెళ్లి మళ్ళీ విష్ణుకు అందజేయడము. విష్ణు ఆ కేక్ తీసుకొని తన తల్లి దగ్గరికి వెళ్ళాడు అన్నాడు కూడా మనోజ్ అదే నోట్ రిలీజ్ చేశాడు. ఆ నోటు తగ్గట్టుగానే తను సీసీటీవీ దృశ్యాలను కూడా ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా ఆ దృశ్యాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ స్క్రీన్ బాక్స్ లో కనబడుతున్నటువంటి వీడియో ఇది మనోజ్ ఇంట్లో ఉన్నటువంటి జనరేటర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్. తను డీజిల్ పోసేటువంటి ప్రాంగణంలో పూర్తిగా చక్కెరతో నింపబడి ఉన్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పైన ఉన్నటువంటి క్యాప్ ని ఓపెన్ చేయడము, ఆ డీజిల్ పోసేటువంటి రంధ్రంలో ఇతను చక్కెర పోసి నింపి దీంట్లో చక్కెర పోసినటువంటి డీజిల్ ని నింపారన్నట్టు కూడా తనే స్వయంగా గుర్తించి ఆ వీడియో తీసుకొని మళ్ళీ ఈ ఎవిడెన్స్ కూడా మాయమయ్యేటువంటి అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ గతంలోనే తన ఇంట్లో హంగామా చేసినటువంటి 10 మంది దుండగులకు సంబంధించినటువంటి ఘటనలో ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ దొరకకుండా దొంగిలించారు అంటూ కూడా వాళ్ళ పేర్లను మెన్షన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు కూడా తను ముందస్తుగానే ఈ సమాచారం ఇయ్యడానికంటే ముందుగానే విష్ణు ఏ టైంకి వచ్చాడు, ఎవరెవరితో కలిసి విష్ణు వచ్చాడు, అక్కడ బయట జరిగినటువంటి ఘటన ఏంటి, లోపల జరిగినటువంటి ఘటన ఏంటి అనే దానిపై కూడా దాంట్లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఈ ఫుటేజ్ రిలీజ్ చేయడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మంచు మనోజ్ రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కనబడతా ఉంది. రైట్ సైడ్ స్క్రీన్ లో డీజిల్
జనరేటర్ లో తను చక్కెరతో నింపినటువంటి విజువల్స్ కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా మంచు కుటుంబం ఇంట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఇదే ఘటనకు సంబంధించి మనోజ్ మరి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా ఇప్పటికే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తను చర్చలకు మాత్రమే సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ విషయాన్ని ఇంకాస్త రెచ్చగొట్టి ఉసిగొల్పి ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు అని పోలీసులకు హామీ ఇచ్చి ఈ రోజు విష్ణు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి మళ్ళీ ఈ రోజు అల్లజడి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా దాని ఉదాహరణ కోసమే ఈ సీసీటీవీ ఫుటేజ్ ని ఎవిడెన్స్ కిందకి వాడుకొని మనోజ్ పోలీసులకు అందజేసి ప్రైవేట్ వ్యక్తులు, బయటి వ్యక్తులు, ఇంటి కుటుంబ సభ్యులు మినహా ఒక్క వ్యక్తి కూడా బయట వ్యక్తులు ఉండొద్దు అనేది కూడా పోలీసులు నియమించినటువంటి నిబంధనలు ఇవి. ఆ నిబంధనలను విష్ణు పాటించట్లేదు. ప్రైవేట్ సెక్యూరిటీ సీసీటీవీ ఫుటేజ్ లో కనీసం 5 నుంచి 6 మంది వ్యక్తులు అక్కడ కనబడతా ఉన్నారు. వీరంతా కూడా ప్రైవేట్ సైన్యం కిందకే భావిస్తా ఉన్నాడు మనోజ్. ఈ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తను హామీ ఇచ్చిన విధంగా ఇంట్లో వ్యవహరించట్లేదు, చట్టాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడు, నియమాలు నిబంధనలు అతిక్రమించాడు, అతనిపై పోలీసు యాక్ట్ ప్రారంగా ఏదైతే పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఏదైనా అలజడి క్రియేట్ చేసినా, ఇంకేదైనా ఇష్యూ క్రియేట్ చేసినా మీరందరినీ కూడా నోటీస్ ఇచ్చినటువంటి వ్యక్తులని నగర బహిష్కరణ చేయాల్సి ఉంటుంది ఈ పోలీస్ యాక్ట్ ప్రకారంగా అంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. దాని ప్రకారంగానే 2-3 రోజుల పాటు సైలెంట్ ఉన్నారు. 2 రోజుల క్రితం మంచు మనోజ్ తను భైరవ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నాను, ఆ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది అంటూ కూడా తన షూటింగ్ కి వెళ్లడము, దాంతో పాటు మౌనికారెడ్డి తన కూతురు స్కూల్ ఈవెంట్ కి సంబంధించి మౌనికారెడ్డి అక్కడికి వెళ్లి ఎవరు లేనటువంటి క్రమంలో నిన్న తన తల్లి బర్త్డే ఉంది, బర్త్డే సందర్భంగా తను విష్ణు అక్కడికి చేరుకొని తన అనుచరుల బృందంతో కలిసి అక్కడ మనోజ్ కి చెందినటువంటి వ్యక్తులను బెదిరించడము, దంగల్ కోచ్ ని సైతం బెదిరించి మీరు ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయితే మీ అంతు చూస్తాను అన్నట్టుగా కూడా విష్ణు ఆయన టీం మెంబర్స్ బెదిరించారు అన్నట్టుగా కూడా మనోజ్ ఈ నోట్ రూపంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎవరు జోలికి వెళ్ళకూడదు అని పోలీసులు హెచ్చరించినప్పటికీ విష్ణు మాత్రం బర్త్డే పేరుతో తన ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళుతూ అక్కడ ఇంటి ఆవరణలో హంగామా చేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కనబడతా ఉంది. రైట్ సైడ్ లో డీజిల్ తో నింపినటువంటి జనరేటర్ విజువల్స్ కనబడతా ఉన్నాయి. ఒక వ్యక్తి తన తమ్ముడిని సోదరుని ఇంట్లో నుంచి ప్రయత్నం పంపించేటువంటి భాగంలోనే ఈ ఇంటికి పవర్ కట్ చేయడము, ఇంట్లో జనరేటర్ సహాయం ఉండకూడదు అంటూ కూడా ఆ జనరేటర్ సహాయంలో ఈ చక్కెర పోసి అది పని చేయకుండా చేయడము, ఇది అంతా గుర్తుపట్టకుండా ఈ చిత్రహింసలు భరించలేక, ఈ రోజువారీ ఘటనలు భరించలేక వారే ఇంట్లో నుంచి వెళ్లిపోయేటువంటి ఒక ఆలోచన పరంగా విష్ణు ఇదేమైనా వ్యవహరించాడా లేదా విష్ణుకు తెలియకుండా వారి సిబ్బంది ఏదైనా చేసి ఇప్పుడు మనోజ్ కి అనుమానాలు విష్ణు మీద వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతను ఇచ్చేటువంటి ఫిర్యాదును బట్టే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసే విధంగా కనబడుతోంది. గతంలో మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఎక్కడ కూడా మోహన్ బాబు విష్ణు పేరుని ప్రస్తావనకు తీసుకురాలేదు. గుర్తు తెలియని దుండగును తన ఇంట్లోకి ప్రవేశించి తను అంతు చూడాలని బెదిరించారు, తను పట్టుకునేటువంటి క్రమంలో కింద పడి గాయాలయ్యాను అంటూ కూడా మనోజ్ గతంలో వివరించినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఏకంగా విష్ణు తన ఇంటి సమీపానికి వచ్చి కేక్ పట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి సీసీటీవీ దృశ్యాలు మాయం అవ్వకుండా దాన్ని కాపాడుకొని ఆ దృశ్యాలను బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అవే దృశ్యాలు జీ తెలుగు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. బ్లాక్ కలర్ కారులో విష్ణు దిగి ఇంట్లోకి వెళ్లి కొద్దిసేపు మెట్ల దగ్గర ఆగి ఉండడంతో వెనక నుంచి సిబ్బంది కారులో ఉన్నటువంటి కేక్ ను తీసుకెళ్లి విష్ణు చేతులకు అందజేయడము, విష్ణు ఆ కేక్ తీసుకొని లోపలికి వెళ్లడము, మనోజ్ చెప్పిన విధంగానే బర్త్డే పేరుతో కేక్ తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా మనసులో పెట్టుకొని దాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ బర్త్డే పార్టీకి వచ్చి తన తల్లితో ఈ సంబరాలు జరుపుకొని అనంతరం ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ తను ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన దృశ్యాలు చాలా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. డీజిల్లో చక్కెర పోయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? వ్యక్తిగత సిబ్బంది వీళ్ళు గాని అటు సైడ్ గాని ఒక జనరేటర్ పని చేయకుండా చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే దానిపై కూడా విష్ణుకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. తన సిబ్బంది అయినా విష్ణు సిబ్బంది అయినా మంచు మోహన్ బాబు సిబ్బంది అయినా వారు మాకున్నటువంటి కుటుంబ కలహాల్లో బయట వ్యక్తులు వచ్చి ఈ జనరేటర్ లో వీళ్ళు చక్కెర నింపి చక్కెర డీజిల్ దాంట్లో నింపాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా
ఇది విష్ణువే చేసి ఉంటాడు. విష్ణు సైన్యాన్ని పెట్టుకొని తన జనరేటర్ లో ఈ చక్కెర పోస్తే జనరేటర్ పని చేయకుండా పూర్తిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదంతా కూడా జరగరానటువంటి నష్టం జరుగుతుంది అనేది కూడా మనోజ్ కొన్ని లీగల్ పాయింట్స్ అన్ని కూడా రేజ్ చేసి దీని కారణంగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడము, తను వాహనాలు నిలిపేటువంటి ప్రాంగణంలో ఏదైనా పవర్ ఈ షార్ట్ సర్క్యూట్ క్రియేట్ అవ్వడము, తను ఇంట్లో గ్యాస్ పెట్టుకున్నటువంటి క్రమంలో ఈ పవర్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ నుంచి ఏదైనా బ్లాస్ట్ అయ్యి పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కుట్రపూరితంగానే తెలిసే జరిగింది. ఇదంతా విష్ణువే చేశాడు. విష్ణు అనుచరులతో కలిసి మంచు విష్ణు తన బ్రదర్ ఇలా కావాలని చేశాడు అన్నట్టు కూడా పేరు పెట్టి స్వయంగా విష్ణుతో పాటు ఉండేటువంటి వ్యక్తుల పేర్లను కూడా దీంట్లో రవితేజ్ అంటే ఇప్పటి వరకు మనోజ్ రిలీజ్ చేసిన వీడియోపై విష్ణు స్పందించారా? విష్ణు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలో ఎప్పుడు కూడా తను ఇది జరిగింది, అది జరగలేదు, ఇది వాస్తవం, అది అవాస్తవం, ఇది తప్పుడు ఆరోపణలు అంటూ కూడా ఎప్పుడు కూడా తను రియాక్ట్ అయినటువంటి సందర్భాలు. మోహన్ బాబు ట్విట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. మోహన్ బాబు పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడము, ఇటు మనోజ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడము, మీడియా ముందు అనేక సందర్భాల్లో మాట్లాడము. ఇప్పుడు మనోజ్ ఇచ్చినటువంటి నోట్లో మంచు విష్ణుతో కలిసి అతని అసోసియేట్స్ అనుచరులుగా ఉన్నటువంటి కొందూరు రాజు, కిరణ్ ఎవరైతే ఇంతకుముందు సీసీటీవీ కెమెరాలను ఎత్తుకపోయినట్టు పాడిచేరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదై నిందితుడుగా ఉన్నటువంటి కిరణ్, మరో వ్యక్తి రాజ్ కొందూరు, విజయ్ రెడ్డి అండ్ ది గ్రూప్ ఆఫ్ బౌన్సర్స్ ఉండకూడదు అనేది పోలీసులు విధించిన ఆంక్షలు. ఖచ్చితంగా ఒక మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి అధికారి ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులని బౌన్సర్లని పెట్టుకోకూడదని విష్ణుకి తెలిసినప్పటి మళ్ళీ మనోజ్ ఈ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ లో ప్రైవేట్ సైన్యం బౌన్సర్స్ ని పెట్టుకుని విష్ణు తన ఇంట్లోకి వచ్చి ముగ్గురు అనుచరులతో కలిసి ఈ బీభత్సాన్ని క్రియేట్ చేసి తన ఇంటి పవర్ ని కట్ చేయడము, జనరేటర్ లో చక్కెర పోయడము, ఈ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగినా ఈ షుగర్ జనరేటర్ తో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరగడం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి వస్తువులతో బ్లాస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 7 నెలల పాప ఇంట్లో ఉంది, తన భార్య ఉంది. మనోజ్ చెందినటువంటి అత్తామామలు కూడా ఇటీవలే ఊరిలో నుంచి వచ్చి అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడనే ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. దీంట్లో పోలీసులకు ఇదే ఎవిడెన్స్ కింద అతను అందజేసి ఈ ఎవిడెన్స్ ని బేసిక్ గా ఆధారం కింద తీసుకొని విష్ణు ఈ రకంగా వ్యక్తులని పెట్టుకొని ఉండకూడదు అని పోలీసులు ఆదేశాలు ఇచ్చిన విష్ణు ఆ రకంగానే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఈ దౌర్జన్యం చేసి ఇంట్లో జనరేటర్ పని చేయకుండా దాన్ని పాడు చేసి దాంట్లో చక్కెర పోసి దాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఆ మనోజ్కి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో మనోజ్ పాడిచేరి పోలీస్ స్టేషన్ చేరుకొని విష్ణు పైన వారి అనుచరుల బృందం పైన ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేసిన తర్వాత పోలీసులు వీటన్నిటిని పరిశీలించి ఈ ఎవిడెన్స్ అంతా కూడా క్షేత్రస్థాయిలో ఇది ఎప్పుడు జరిగింది, సీసీటీవీ కెమెరాలపై ఉన్నటువంటి డేట్, ఆ టైం అంతా కూడా పరిశీలించిన తర్వాత విష్ణు ఒకరి జోలికి ఒకరికి వెళ్ళనని బాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనోజ్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూడా అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందే మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టులని పరామర్శించి యావత్ మీడియా సంస్థలకు, మీడియా ప్రజలందరికీ, యావత్ మీడియా సైతానికి క్షమాపణలు కోరినటువంటి మోహన్ బాబు మళ్ళీ ఈ ఘటన తర్వాత తను ఏ రకంగా రియాక్ట్ పోతా ఉన్నాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. మనోజ్ అఫీషియల్ గా మరి కాసేపట్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విష్ణు అతని అనుచరుల పైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్ అంటే ప్రస్తుతం మనోజ్ ఎక్కడ ఉన్నాడు? ఆ ఇంటి దగ్గర ఉన్నాడా? ఇంకా మనోజ్ జల్పల్లి ఇంట్లోనే ఉన్నాడు. మనోజ్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు హెచ్చరించిన తర్వాత పోలీసులు తన నుంచి హామీ తీసుకున్నటువంటి వెంటనే నెక్స్ట్ డే తను భైరవ సినిమా షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కి వెళ్లాలంటూ కూడా మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను వెళ్లిపోవడం జరిగింది. యాజ్ గా ఇంట్లో ఉన్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మోహన్ బాబు కోసం పాడిచేరి పోలీసులు 3 రోజులుగా తీవ్రంగా గాలించారు. ఈ గాలింపులు అతను ఎక్కడ కూడా లభ్యం అవ్వలేదు. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి మళ్ళీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను, నేను పోలీసులకు సహకరించారని ఒక విషయాన్ని తెలియజేస్తూ నిన్న పాడిచేరి పోలీసులు
తను ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్లి అతన్ని విచారించి తన దగ్గర ఉన్నటువంటి వెపన్ ని హ్యాండ్ ఓవర్ చేయాలన్నట్టుగా కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో హ్యాండ్ ఓవర్ చేస్తాను అను కన్ఫర్మ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వెపన్ ని ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేనట్టుగా సమాచారం అందుతుంది. ఈ తరుణంలోనే తను మోహన్ బాబు జర్నలిస్ట్ దాడికి సంబంధించినటువంటి గాయపడినటువంటి జర్నలిస్ట్ దగ్గరకు వెళ్లి అతన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి తన తప్పే అని ఒప్పుకొని మీడియా సంస్థలకు, ప్రజలందరికీ, మీడియా రిపోర్టర్లకు, ప్రతినిధులకు, కెమెరామెన్లకు, యావత్ మీడియా వ్యవస్థ అన్నిటికీ కూడా నేను క్షమాపణలు కోరుతా ఉన్నానని చెప్పి బయటకు వచ్చినటువంటి కొన్ని క్షణాల్లోనే తన ఇంట్లో ఇంత బాధాకరమైనటువంటి ఘటన జరిగింది అంటూ కూడా మనోజ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడంపై మాత్రం ఒక్కసారిగా ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మా విష్ణు పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి ఏకంగా మనోజ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇప్పుడు ఫిర్యాదు అందజేశాడంటే అన్న తమ్ములు ఎదురెదురు పడి మళ్ళీ మొన్నటి సీన్ లాగా మనోజ్ ని ఇంటికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, బౌన్సర్లను పెట్టుకొని మళ్ళీ గేట్ నెట్టుకొని ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ సిచ్యువేషన్ లో అప్పుడు మోహన్ బాబు ఉంటే ఇప్పుడు ఈ వివాదంలో మళ్ళీ విష్ణు ఎదురుగా వచ్చి ఇద్దరు కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ వాతావరణం ఏర్పడతా ఉంది. కాబట్టి వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది. పోలీసులు ఇప్పటికీ అక్కడ పికెట్ ఏర్పాటు చేసి ఎవరు కూడా బయట వ్యక్తులు రానివ్వకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ మనోజ్ మాత్రం ప్రైవేట్ బౌన్సర్లంతా కూడా ఇంట్లోకి ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడ్డారు, ఈ చర్యలకు మళ్ళీ వీళ్ళు ఉపక్రమించారు అంటూ మాత్రం మనోజ్ గుర్తు చేస్తూ ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అతను కంప్లైంట్ ఇచ్చినటువంటి వెంటనే విష్ణు మరియు అనుచరుల బృందం పైన పాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ.